పవన్ పై కొంతకాలంగా శరత్ మరార్, బండ్ల గణేష్ వంటి వారు చేరదీస్తున్నాడనే విమర్శలు మొదలయ్యాయి. పవన్ భజన చేస్తూ వారు పవన్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం వినాయక్ చిరుతో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి ఖైదీ 150 చేసిన తర్వాత చిరు, చరణ్, కాజల్ అందరూ ఊపులో ఉన్నప్పటికీ తర్వాత చిత్రం విషయంలో వినాయక్ కి మాత్రం మరో పెద్ద ఆఫర్ రాలేదు. స్టార్స్ అందరు బిజీగా ఉన్నారు. ఇక వినాయక్ ప్రస్తుతం పవన్ కోసం ఓ మంచి స్టోరీ విషయంపై పనిచేస్తున్నాడని వినిపిస్తుంది. సో త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ ఏం రత్నంకు కూడా గ్యాప్ ఇచ్చి వినాయక్ తో చిత్రం చేస్తున్నాడని అంటున్నారు. దానికి నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదే నిజమైతే మాత్రం తప్పంతా పవన్దే అని చెప్పాలి. ఆల్రెడీ కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్, రామ్ చరణ్ చేసిన గోవిందుడు అందరు వాడేలే చిత్రం ఆడకపోగా చిరును తలనొప్పిగా మారింది. ఈ చిత్రం నుంచి తనను అకారణంగా తొలగించారని, తన యాక్టింగ్ ముందు చరణ్ నిలవలేకపోయాడని, తన్ను తొలగించారని పవర్ పాండి, రాజ్ కిరణ్ ఆరోపించారు. ఇక రాజ్ కిరణ్ కి ఇవ్వాల్సిన 10 లక్షలు కూడా బండ్ల గణేష్ సెటిల్ చేయలేదని ఆరోపణలు వచ్చాయి. సంగతి తెలిసిందే. దీంతో మెగా క్యాంప్ లో మాత్రం మౌనంగానే ఉంది. ఇక రాజ్ కిరణ్ పాత్ర ప్రకాష్ రాజ్ ఇచ్చి రీషూట్ తో పాటు మిగిలిన సహాయాన్ని కూడా చిరు, చరణ్లు బండ్ల గణేష్ చేశారు. కానీ బండ్ల గణేష్ మాత్రం రాజ్ కిరణ్ కి 10 లక్షలు ఎగ్గొట్టాడు. దర్శక నిర్మాతలను కాకా పట్టడానికి, హీరోల డేట్స్ సంపాదించేందుకు ₹1,00,000 గిఫ్ట్లు వెదజల్లే గణేష్ వంటి వారు రాజ్ కిరణ్ విషయంలో ఇలా ప్రవర్తించి చెడ్డ పేరు తెస్తున్నారని, కాబట్టి పవన్ బండ్ల గణేష్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.